ఫ్రెండ్స్, అవుట్ పర్ఫార్మర్ స్టాక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అది వచ్చేసరికి మనకి వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్. ఇది లాస్ట్ 1 మంత్లో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 22.71% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అదే సేమ్ టైం మనం నిఫ్టీని చూసినట్టయితే ఓన్లీ 0.94% మాత్రమే ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి క్రెడిట్ ఏజెన్సీస్ కావచ్చు, బ్రోకర్స్ కావచ్చు, లాస్ట్ 6 మంత్స్లో రేటింగ్ ఎలా ఇచ్చారో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బుల్లిష్, వెరీ బుల్లిష్, బేరిష్ అండ్ వెరీ బేరిష్ చూసినట్టయితే మనకి బేరిష్ కావచ్చు, వెరీ బేరిష్ కావచ్చు చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఏంటంటే బుల్లిష్ అండ్ వెరీ బుల్లిష్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా ఏంటంటే ఏజెన్సీని అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయని చెప్పొచ్చు ఈ స్టాక్ మీద. ఇకపోతే ఫ్రెండ్స్ వీళ్ళకి లుధియానాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉంది. ప్రస్తుతానికి వాళ్ళకి ఏంటంటే ఓన్లీ 2 lakh టన్స్ పర్ యానం మాత్రమే వాళ్ళు జనరేట్ చేయగలరు. ఓకే, ప్రొడక్షన్ అనేది. బట్ వీళ్ళు ఏంటంటే 2,80,000 దాకా క్లియరెన్స్ అనేది రీసెంట్గా తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి ఒక ఎక్స్పాన్షన్ అండ్ ఆల్రెడీ ఉన్న ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో దాంట్లో ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి పర్మిషన్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా తీసుకొని రావడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ వీళ్ళు 2,80,000 టన్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. బట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ 2,50,000 టన్స్ మాత్రమే ఎక్స్పాన్షన్ చేశారు. దానికోసం వీళ్ళు వాడిన క్యాపిటల్ వచ్చేసరికి 250 crores. వర్ధమాన్ స్పెషల్ స్టీల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 245 ఉంది. ఈ సెక్టర్ వచ్చేసరికి స్టీల్. మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైస్ అండ్ వాల్యూమ్ని ఒకసారి ఆ కపుల్ ఆఫ్ వీక్స్ డేటా చూసినట్టయితే లాస్ట్ 1 వీక్లో మనకి 1.4% రావడం అనేది జరిగింది. దాని తర్వాత మనం చూసినట్టయితే యావరేజ్గా 3 years చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి మోర్ దాన్ 100% అప్రిషియేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ అనాలిసిస్ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్రే కలర్ కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి టోటల్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఆ రెండిట్లో కలిపి ట్రేడ్ అయిన వాల్యూమ్ ఇది కంబైన్డ్ వాల్యూమ్ అని చెప్పుకోవచ్చు. అది వచ్చేసరికి మనకి రీసెంట్గా ఏదైతే ఉందో ఫ్రైడే 3 lakhs షేర్స్ అనేవి ట్రేడ్ అయినాయి. దాని తర్వాత ఇక్కడ గ్రీన్లో కనిపిస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ డెలివరీ పర్సంటేజ్ అంటాం. అంటే ఎవరైతే ఫ్యూచర్లో ఈ స్టాక్ పెరుగుతుంది అనుకున్న వాళ్ళు ఏంటంటే డెలివరీ తీసుకుంటారనమాట. ఆ పర్సంటేజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 52% ఉంది. అదేవిధంగా మంత్ యావరేజ్ తీసుకుంటే ఫ్రెండ్స్ మనకి 6 lakhs అనేవి ట్రేడింగ్ అనేది జరుగుతున్నాయి యావరేజ్గా. ఇకపోతే మనకి యావరేజ్గా 43% అనేది డెలివరీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా డెలివరీ పర్సెంట్ గుడ్గా ఉంది కాబట్టి చాలామంది ఈ స్టాక్ అనేది హోల్డ్ చేస్తున్నారు. ఇట్స్ ఏ గుడ్ సైన్ అనమాట, అంటే మైట్ బి బుల్లిష్. నెక్స్ట్ ఫైనాన్షియల్స్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో చూద్దాం కంపెనీ ఎలా చేస్తుందని చెప్పేసి. కంపెనీ కన్సిస్టెన్సీగా ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేస్తుందా అంటే ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్నింగ్స్ అనేది వీళ్ళ ఇంకా ఇంప్రూవ్ కాలేదు. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇవి లాస్ట్ ఇయర్ మాత్రం చాలా ఎర్నింగ్స్ అనేది చాలా బాగున్నాయి. రీసెంట్గా ఏదైతే వీళ్ళు ఫైనాన్షియల్స్ అనేది అనౌన్స్ చేశారో, అంటే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారో అది ఎలా ఉంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ మార్జిన్స్ స్టేబుల్గా ఉండాలి. ప్రాఫిట్ మార్జిన్స్ అంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఏదైతే క్యాపిటల్ అనేది డిప్లాయ్ చేస్తున్నారో అంటే పెడుతున్నారో దాని మీద వచ్చే రిటర్న్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ప్రాఫిట్స్ మార్జిన్ అనేవి స్టేబుల్గా ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కన్సిస్టెన్సీగా ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఎర్నింగ్స్ అనేది చేయలేకపోతుంది. ఇది లాస్ట్ కపుల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా మూవ్ అవుతుంది. అంతకుముందు కొంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ కూడా కనిపిస్తుంది. సో డెట్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపెనీలో హై డెట్ ఉందా, లో డెట్ ఉందా అంటే లో డెట్ అనేది గుడ్ సైన్ ఫ్రెండ్స్ ఇన్వెస్టర్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి కావాల్సిన ఎనఫ్ క్యాపిటల్ ఉందా అంటే వీళ్ళు ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ ఏమన్నా అంటే రన్నింగ్ అవుట్ ఆఫ్ క్యాపిటల్ అంటే లేదు. వీళ్ళ దగ్గర ఎనఫ్ క్యాపిటల్ అనేది ఆపరేషన్స్ ఏదైతే ఉన్నదో చేయడానికి ఎనఫ్ క్యాపిటల్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఆపరేషన్స్ నుంచి ఇనఫ్ క్యాపిటల్ అనేది వీళ్ళు జనరేట్ చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈస్ ద బ్యాడ్ థింగ్, దట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఓనర్షిప్ చూసినట్టయితే ప్రమోటర్స్ ఇనఫ్ క్వాంటిటీ అనేది హోల్డింగ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా. నెక్స్ట్ వచ్చేసరికి ప్లెడ్జ్ అనేది లోగా ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే తనఖా పెట్టడం, ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే షేర్స్ ఉంటాయి బట్ అవి తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకొని దాని మీద ఏంటంటే అమౌంట్ తీసుకొని రావడం అనేది జరుగుతుంది. దాన్ని ప్లెడ్జింగ్ అంటాం. ఆ ప్లెడ్జింగ్ చాలా తక్కువ ఉండటం అనేది గుడ్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ ఏంటంటే చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా కంపెనీలో అంటే లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండస్ట్రీ కంపారిజన్ కూడా చూద్దాం. చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఓవరాల్గా ఇండస్ట్రీతో కంపేర్ చేసినప్పుడు గ్రోవింగ్ అనేది ఎలా ఉందంటే బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ మార్జిన్ ఇండస్ట్రీతో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉందంటే గుడ్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే, మనం అనుకున్నాం ప్రాఫిట్ మార్జిన్ అంటే ఓవరాల్గా వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ మీద వచ్చే రిటర్న్ అనుకోవచ్చు. ఓకే, సో
వీళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ని పర్ఫెక్ట్గా యూస్ చేస్తున్నారు, అంటే యూటిలైజ్ చేయట్లేదు. అది ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే ఎఫిషియెంట్గా పీర్స్తో కంపేర్ చేసినట్టు ఎఫిషియెంట్గా వీళ్ళు ఏంటంటే యూటిలైజ్ అనేది చేసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అదర్ ఫ్యాక్టర్స్ మనం చూసినట్లయితే ఇన్సైడర్స్ ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళు ఏమన్నా స్టాక్స్ సెల్ చేస్తున్నారంటే లేదు ఫ్రెండ్స్, లాస్ట్ 1 మంత్ చూసినట్లయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైస్ మూవ్మెంట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే లిక్విడిటీ లేని స్టాక్స్ ఏంటంటే మనం స్ట్రక్ అయిపోతాం, అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్. బట్ ఇది అలా ఉందంటే లేదు, ఇది కూడా మంచిది అనమాట, అంటే మంచి ప్రైస్ మూమెంటం ఉంది. నెక్స్ట్ స్ట్రెంత్ వచ్చేసరికి మనకి షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంక్రీజ్ చేస్తున్నారు ఇందులో. ఏదైతే స్టాక్స్ ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ప్రమోటర్స్ వాళ్ళ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు, ఇది గుడ్ సైన్. నెక్స్ట్ వచ్చేసరికి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ చేస్తున్నారు. నెట్ క్యాష్ ఫ్లో అండ్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టీటీఎం ఈపీఎస్ గ్రోత్ కూడా బాగుంది, అంటే ఇది ట్రైలింగ్ 12 మంత్ ఎర్నింగ్ పర్ షేర్ అంటాం ఫ్రెండ్స్, అంటే లాస్ట్ 12 monthsలో మనం చూసుకున్నట్టయితే వీళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది, అంటే మంచి అప్ సైడ్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అవుతుంది. నెట్ ప్రాఫిట్ అంటే ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్ ఫ్రెండ్స్. ఓకే, ప్రాఫిట్ మార్జిన్ అంటే వీళ్ళు డిప్లాయ్ చేసిన క్యాపిటల్ మీద వచ్చే రిటర్న్, ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ అండ్ ఇయర్లీ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంక్రీజ్ అవటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి రెవెన్యూ కూడా పాస్ట్ 3 quarters చూసినట్టయితే మనకి రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవటం జరిగింది. ఇక్కడ రెవెన్యూ అంటే ఫ్రెండ్స్ వీళ్ళది ఏదైతే అమౌంట్ అనేది జనరేట్ అవుతుందో అవి ట్యాక్స్ పోకముందు అనమాట, అంటే వీళ్ళకి చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి, అవి పోకముందు వచ్చే అమౌంట్ని మనం ఏమంటామంటే రెవెన్యూ అంటాం, అది కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కంపెనీ విత్ జీరో ప్రమోటర్ ప్లెడ్జ్ చెప్పుకున్నాం కదా, ప్రమోటర్స్ అనేవాళ్ళు షేర్స్ అనేది ప్లెడ్జ్ చేయట్లేదు, గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ ఏంటంటే మనకి నియర్ 52 వీక్ హై. ఓకే, ఇది గుడ్ సైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ మంత్ చూసినట్టయితే మనకి 20% అనేది మూవ్ అనేది జరిగింది. ఇక్కడ మొమెంటం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే ఫ్రెండ్స్ మనం షార్ట్ టర్మ్ కావచ్చు, మిడ్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, మూవింగ్ యావరేజెస్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాటన్నిటి కూడా ఏంటంటే పాజిటివ్ మొమెంటం అనేది కనిపిస్తుంది, అంటే పాజిటివ్ క్రాస్ ఓవర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సపోర్ట్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి చాలామంది బ్రోకర్స్ అనేది దీన్ని అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్, దీని రేటింగ్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 52 వీక్లో నుంచి చాలా హైయెస్ట్ రికవరీ అనేది జరిగింది, అంటే చాలా కిందకెళ్ళి చాలా స్ట్రాంగ్గా రికవరీ అనేది చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఎస్ఐలో కూడా టెక్నికల్గా చెప్పాలంటే ప్రైస్ అనేది కనిపిస్తుంది స్ట్రాంగ్గా. ఇది ఇన్సైడర్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ స్టాక్స్ అనేది బై చేస్తూ ఉన్నారు. వీళ్ళు బై చేస్తూ ఉన్నారంటే లోపల ఏదో ఒక సంథింగ్ పాజిటివ్ న్యూస్ అనేది రన్నింగ్ అవుతూ ఉన్నట్టు మీనింగ్. అయితే ఫ్రెండ్స్ అట్ ద సేమ్ టైం వీక్ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు లాస్ట్ క్వార్టర్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది కొద్దిగా వీళ్ళ షేర్స్ అనేది తగ్గించుకోవడం, షేర్ హోల్డింగ్ అనేది పర్సంటేజ్ తగ్గించడం జరిగింది. ఓకే, ఇన్ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ లాస్ట్ 2 years నుంచి ఏంటంటే రిటర్న్ ఆన్ ఎర్నింగ్స్ అనేది తగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ 2 years నుంచి ఎసెట్స్ అనేవి వీళ్ళు సరిగ్గా యూటిలైజ్ అనేది చేసుకోలేకపోతున్నారు. ఇకపోతే ఫ్రెండ్స్ మనం టెక్నికల్గా ఒకసారి చూద్దాం. మూవింగ్ యావరేజెస్ చూసినట్టయితే 5 పీరియడ్, 10 పీరియడ్, 20 పీరియడ్, అంటే లైక్ 20 days అనుకోవచ్చు, 50 days, 100 days, 2 days, 200 days. ఓవరాల్గా ఏంటంటే మనకి పాజిటివ్ బుల్లిష్ ఇండికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీటన్నిటికంటే ఈ క్రాస్ ఈ మూవింగ్ యావరేజ్ పైనే ప్రైస్ అనేది ట్రేడింగ్ అవ్వడం జరిగింది, కాబట్టి ఓవరాల్గా బుల్లిష్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్ఎస్ఐ కావచ్చు, మ్యాక్డీ, స్టోకాస్టిక్, ఇవన్నీ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇవి కూడా ఓవరాల్గా పాజిటివ్గా మనకి ఇవ్వడం అనేది జరిగింది. మనం చూసినట్టయితే ఇక్కడ షార్ట్ టర్మ్ చూసినట్టయితే బుల్లిష్ ఉంది, మీడియం టర్మ్ బుల్లిష్ ఉంది, లాంగ్ టర్మ్ కూడా ఓవరాల్గా బుల్లిషే కనిపిస్తుంది ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ జనరల్గా ఏంటంటే పొజిషనల్గా హోల్డ్ చేసేవాళ్ళు 50 and 200 day మూవింగ్ యావరేజ్ అనేది యూస్ చేసుకుంటారు. ఓవరాల్గా సమరీని మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మూవింగ్ యావరేజెస్ బుల్లిష్గా ఉన్నాయి, టెక్నికల్ ఇండికేటర్స్ బుల్లిష్గా ఉన్నాయి. ఓకే, మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్స్ కూడా బుల్లిష్గా ఉన్నాయి, దట్ ఈస్ గుడ్ సైన్. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ ఏంటంటే ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇక్కడ చూస్తే మన టెక్నికల్గా చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 245.35 ప్రైస్ అనేది ఉంది. ఓకే, ఒక స్ట్రాంగ్ మూమెంట్ అనేది కనిపిస్తుంది, హెవీగా ఇక్కడ వాల్యూమ్స్ అనేది కూడా రావటం అనేది జరిగింది, ఇట్స్ ఏ గుడ్ సైన్ అనమాట.
సో ఎవరైనా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసేవాళ్ళు మనకి ఇక్కడ ఎస్ఎల్ అనేది పెట్టుకొని దే కెన్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ.